జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరామదూత శిరసా నమామి. కనుమ అంటే తెలుసండి, చాలామందికి తెలుసు. కనుమ అంటే గనక ఒక రకంగా చెప్పాలి అని అంటే రైతుల పండగ అని అంటారు. రైతుల పండగ ఏంటండి, మనది కూడా పండగే. ఏంటి అని అంటే రైతులు ఏం చేస్తారంటే చూడండి, అదేంటి ఆవుల్ని, తర్వాత గేదెల్ని, తర్వాత ఎడ్లని, వీటిలన్నిటిని కూడా శుభ్రంగా కడిగి చక్కగా ఎడ్లకైతే కనుక, ఆవులకైతే కనుక పసుపు రాసి బొట్లు పెట్టి, తర్వాత దండలు వేసి వాటికి మంచి దానా పెట్టడం అనేది చేసి పూజిస్తారు. ఎందుకు అని అంటే మరి అవి సంవత్సరం పాటు కూడా కష్టపడతాయి కదండి. కాబట్టి అయితే మనం ఏం చెయ్యాలి అన్నది మీకు నేను ఇప్పుడు చెప్తాను. అలాగే ఏమని అడుగుతున్నారు అంటే, అమ్మ హైదరాబాద్ ఎప్పుడు వస్తారు అని అంటున్నారు. నేను ఫిబ్రవరి 1-2 తారీఖుల్లో మీకు నేను హైదరాబాద్లో ఉంటాను. కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక డైరెక్ట్ అపాయింట్మెంట్లు తీసుకోండి. ఫోన్ అపాయింట్మెంట్లు అనుకోండి, మీకు తెలుసున్న విషయమే. అలాగే మీకు మామూలుగా ఏలూరు రావాలి అంటే అక్కడ అంత దూరం అంత టైం అనుకుంటే కనుక ఏలూరు వస్తానంటే కనుక మీకు ఏలూరులో నేను అందుబాటులో ఉంటాను. కానీ ముందు నాకు బుక్ చేసుకోండి, ఆ టైంకే మీరు రావడం అనేది ఉంటుంది. ఎందుకంటే హౌస్ విజిట్లకి వాటికి వెళ్తుంటాను కదా, అదొకటి గుర్తుంచుకోండి. అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే చాలా బాగున్నాయమ్మా అనేసి నాకు మెసేజ్ చేస్తున్నారు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే పూజా ఐటమ్స్ ద్వారా కూడా నాకు మీరందరూ మంచి పేరు తీసుకొచ్చారు. ఎందుకని అంటే ఆ ఐటమ్స్ నాకు నచ్చిందని నేను మీకు చెప్పాను. మీరు తెప్పించుకున్న తర్వాత ఇంకా వాళ్ళకి కంటిన్యూషన్గా ప్రతి నెల ఇంత అనేసేసి పెట్టుకుని తెప్పించేసుకుని ఆ పూజా ఐటమ్స్ ద్వారా కూడా మీరు నన్ను గుర్తు చేసుకుంటున్నారు అంటే నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. దాని ద్వారా కూడా నన్ను గుర్తిస్తున్నారు కాబట్టి చాలా సంతోషం అమ్మ. ఓకే, నిజమేనా అమ్మ అంటే మీరు గనక పెద్దవాళ్ళని అడిగినట్టయితే చేస్తారు. అదే లెక్కల్లో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆచారం అనేది ఎప్పటికీ పోలేదండి, ఇప్పటికీ చేస్తూనే ఉంటారు. మనం ఏం చెయ్యాలి అని అంటే మనకి చూడండి, గో సంరక్షణల దగ్గర ఉన్నాయి, లేదంటే ఎవరైనా ఆవుని పెంచుకుంటున్నారు, ఆ ఆవుకి ఎంతో కొంత దానాకి ఇవ్వండి, లేదంటే గో సంరక్షణకి కట్టండి. ఖచ్చితంగా రైతులు ఆవుల్ని, తర్వాత ఎడ్లకి, వీటికి అన్నిటికీ కూడా పూజించి ఎంతో విశేషంగా చేసుకుంటారు. ఎందుకు చేసుకోవాలి, ఎందులోనూ రైతు బాగుంటేనండి. ఇప్పుడు మనం ఒక గుప్పుడు అన్నం తింటున్నాం అనుకోండి, ఆ గుప్పుడు మెతుకులు తినటం కోసం రైతు ఎంత కష్టపడతాడండి. చాలామంది ఏదో అంటారు కానండి, రైతులు ఎంతో కష్టపడతారు. 360 రోజులు వాళ్ళు కష్టపడి శ్రమ అనుకోకుండా, ఎండనకుండగా, కొండనకుండగా, అసలు ఒక రకంగా చెప్పాలంటే పాములు, తేళ్ళు, జర్రులు ఇలాంటివి వచ్చినా కూడా వాటిని గురించి కూడా పట్టించుకోకుండా రైతు కష్టపడి ధాన్యమే కాదు, ధాన్యం అంటే ఇప్పుడు మీరు ఒక రకంగా చెప్పాలంటే అన్నమనే కాదండి, పళ్ళు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఏదైనా సరే అపరాలు కావచ్చు, వీటిలన్నిటిని పండిస్తేనే కదా మనం హాయిగా తినగలుగుతున్నాం. తినటంతో పాటు వేస్ట్ చేస్తున్నారు కదండి, ఎంత తింటే అంత పాడేస్తున్నారు కదా. అవన్నీ ఎలా వస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి. ఇంకొకటి అంటే నేను ఇలా అంటున్నానని కాదు, ఇప్పుడు మన కాళ్ళు ఉన్నాయనుకోండి, మన కాళ్ళు చేతులు ఎప్పుడూ నీట్గా ఉండాలని, అంటే ఫ్యాషన్గా ఇదిగా ఉండాలనేసి క్రీములు రాసుకుని, లేదంటే కనుక మసాజులు చేయించుకుని ఇలాగా, లేదంటే ఆయిల్ రాసుకుని ఇలా నీట్గా ఉంటాం. కానీ రైతు కాళ్ళు కానీ చేతులు కానీ చూడండి ఎలా ఉంటాయో మీకు. ఎందుకని అంటే వాళ్ళు 360 రోజులు కష్టపడాలి. కష్టపడితే పోని కష్టపడిన రైతు తన కోసమే పండించుకుంటున్నాడా? కాదు కదా, మనకు కూడా పెడుతున్నాడు కదా. మనకు పెట్టడంతో పాటు అంటే మనకు పెట్టడం అంటే దేశానికి ఇస్తున్నాడు కదా, దాంతోపాటు ఆయన బ్రతుకుతున్నాడు. కానీ భగవంతుడు ఒక రకంగా చెప్పాలంటే రైతును గుర్తించే వాళ్ళు ఎవరున్నారండి? అందుగురించే రైతు బాగుంటే ఆ దేశం ఆ ఊరు బాగుంటుంది, అలాగే ఆ రాష్ట్రం బాగుంటుంది, ఆ దేశం బాగుంటుంది. ఇది మనం గుర్తించాలి. చిన్నగా ఇప్పుడు చూడండి, పెరటి దొడ్లో పెంచుతున్నామని, టెర్రస్ గార్డెన్ అని ఎంతో చక్కగా
చూస్తున్నారు వాటి మొక్కల్ని. అంటే వాళ్ళకి తెలుసు ఎంత కష్టపడాలి అనేది. కాబట్టి రైతు కష్టపడిన కష్టం అంతా మనకే పెడుతున్నారు. అందు గురించే కనుమ రోజు నాడు రైతు ఏం చేస్తాడంటే తనకి ఆయుధం ఏంటి, ఆ ఎడ్లు, ఆవులు, పశువు. కాబట్టి పశువులు ఎప్పుడైతే చక్కగా పచ్చగా ఉంటాయో, పాలిస్తాయో, ఆరోగ్యంగా ఉంటాయో, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఆటోమేటిక్గా సంపద, అంటే ఒక రకంగా చెప్పాలంటే పంట అంతా బాగా పండుతుంది అనేసి అందు గురించి ఆ రోజున బలరాముడిని కూడా పూజిస్తారు అనేసి అంటారండి. కాబట్టి ఎవరైనా సరే కనుమ రోజునాడు మీకు దగ్గరలో ఉన్న గో సంరక్షణ కనుక ఉన్నట్టయితే ఎంతో కొంత ధాన్యం కట్టండి. అలాగే గోవు దగ్గరికి వెళ్ళి చుట్టూ చక్కగా మీకు తోచినన్ని ప్రదక్షిణలు చెయ్యండి, చేసి దండం పెట్టుకోండి. దండం పెట్టుకోవటం వల్ల పశువులను గనక మనం పూజించినట్టయితే పశుపాలుడు ఎవరు అంటే గోపాలుడు మనల్ని అనుగ్రహిస్తాడు. ఎవరు అంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ. కాబట్టి మన కృష్ణుడు అనుగ్రహాన్ని పొందాలి అని అంటే ఈజీ అండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే ఈజీ, ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందాలంటే ఈజీ. ఒక ఆవును పూజిస్తే చాలు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కనుమ రోజునాడు ఎంతో కొంత మీకు తోచినంత ఆవులకి కానీ, ఆవులనే కాదండి మీ దగ్గరలో ఉన్న దేంటి కుక్కలు కానీ, కోళ్ళు కానీ, ఇలా ఏదో ఒకటి పక్షులకి కానీ ఎంతో కొంత ఏదో ఒకటి పెట్టుకొని చక్కగా అదృష్టాన్ని మీరు పొందుతారని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.